హాయ్ అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ ఇదే కథ ప్రేమ పార్ట్ 2 అండి. ఇక కథలోకి వెళ్తే, ఎంతసేపు వెతికినా వరుణ్ వాళ్ళు కనిపించకపోవడంతో తిరిగి మండపానికి వచ్చేశారు కిరణ్ వాళ్ళు. వరుణ్ వాళ్ళు పారిపోయారు అని అనన్యతో చెప్పడంతో, వరుణ్ పారిపోవడం ఏంటి? నో, అలా జరగకూడదు, ఎక్కడో పొరపాటు జరిగింది, ఇది అబద్ధం, ఇదంతా పెద్ద అబద్ధం అని పిచ్చి పట్టిన దానిలా అరుస్తోంది అనన్య. అందుకే ముందే చెప్పాను, ప్రేమ పెళ్ళి వద్దు అని. విన్నావా? వినలేదు. వెనక ముందు ఆలోచించకుండా అతన్నే పెళ్లి చేసుకుంటాను అని పెళ్లి కొప్పుకునేదాకా మీ నాన్నని తినేశావు. ఇప్పుడు చూడు ఏమైందో అంటారు రాజేశ్వరి గారు. అప్పుడే అక్కడికి వచ్చిన మహీధర్ గారు ఏమైంది అనడంతో సారథి గారు బాధపడుతూ మొత్తం చెప్తారు మహీధర్ గారికి. ఆయనకు కూడా ఏం చేయాలో అర్థం కాదు. మొత్తం బంధువులు మిత్రులు వచ్చేశారు. ఇప్పుడు సారథి గారి పరువు పోతుంది. అలా అయితే సారథి బతకడు అనుకుంటారు మహీధర్ గారు. అప్పుడే సారథి మహీధర్తో, నేనొకటి ఆలోచించాను. అదేంటంటే, అనన్యని చేసుకోవడానికి మన ప్రతాప్ వాళ్ళ మనవడు వచ్చాడు. నేను ఓకే చేద్దాం అనుకునేలోపు బుజ్జి వరుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పడంతో ఆ సంబంధం వదులుకున్నాము. ఇప్పుడు అతను ఒప్పుకుంటాడేమో, ఒకసారి అడిగి చూద్దాము అంటారు. వాడినా వద్దురా సారథి, వాడు ఒట్టి డబ్బు మనిషి. ఆ ప్రతాప్ ఊర్లో ఫ్యాక్టరీ పెట్టుకుంటాను అని నీ పొలాలు అడిగితే నువ్వు ఒప్పుకోలేదని ఈ రూట్లో నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. వాడు నీ దగ్గర ఉన్న పొలాల కోసమే వచ్చాడు అనుకున్నాం కదా, మళ్ళీ వాడినెందుకు అడగడం అంటాడు. మరి ఏం చేయాలిరా? పీటల మీద పెళ్ళి ఆగితే రేపు దాన్ని ఎవరు చేసుకుంటారు? దానికి అసలు పెళ్ళి అవుతుందా? నా తర్వాత అయినా ఆస్తి దానిదే కదా అనే అప్పుడు కూడా ప్రతాప్ మనవడికి ఇచ్చి చేద్దాం అనుకున్నా. కానీ వరుణ్ని ఇష్టపడుతుందని తెలిసి అది వదిలేశాను. ఇప్పుడు తప్పేలా లేదు అంటారు సారథి. బంధువులు ఫ్రెండ్స్ అందరూ వచ్చేశారు. అందులో కొంతమంది అబ్బాయి వాళ్ళేరి అని అడుగుతున్నారు. ఏం చేయాలి అని అనుకుంటూ ఇద్దరూ ఆలోచిస్తుంటే అక్కడికి అనన్యని కలుద్దామని సిద్ధార్థ వాళ్ళు ముగ్గురు వస్తారు. అప్పుడే ప్రతాప్ గారి మనవడి గురించి చెప్పడంతో, వాడు మంచివాడు కాదు నాన్న, వాడికి లేని అలవాటు లేదు, వాడిని పెళ్లి చేసుకునే కంటే పెళ్లి కాకుండా ఉండటం బెటర్ అంటాడు సిద్ధు. మరి ఇప్పుడేమో అంకుల్ అనన్యకి ఎలాగైనా పెళ్లి చేయాలి అంటున్నారు అంటారు మహీధర్ గారు. డాడ్, ముందు అనన్య ఎలా ఉందో చూసి వస్తాను అంటూ అనన్య దగ్గరికి వెళ్ళేసరికి ఏడ్చి ఏడ్చి మార్నింగ్ నుండి ఏం తినకపోవడంతో వీళ్ళు వెళ్ళేసరికి అప్పుడే రాజేశ్వరితో మాట్లాడుతున్నదల్లా ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడబోతుంటే సిద్ధార్థ తను పడకుండా పట్టుకుని అక్కడే ఉన్న చైర్లో కూర్చోబెడతాడు. వరుణ్, నువ్వు వచ్చేసావా? నువ్వు రావంటున్నారు వీళ్ళు అంటూ సిద్ధార్థని గట్టిగా పట్టుకుంటుంది అనన్య. సారీ అనన్య, నేను వరుణ్ణి కాదు సిద్ధార్థని అంటాడు. నువ్వు వరుణ్ కాదా? మరి ఎందుకు నా రూమ్కి వచ్చావు? నీకెంత ధైర్యం ఉంటే నన్ను పట్టుకుంటావు అంటుంది. వెంటనే రాజేశ్వరి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు పడబోతుంటే పడకుండా పట్టుకున్నందుకు నువ్వు ఆ అబ్బాయిని అలా అంటావా? సిగ్గులేదా నీకు? అతను ఎవరనుకుంటున్నావు? మన మహి అంకుల్ కొడుకు, ఈ మధ్య అమెరికా నుండి వచ్చాడు అంటూ సారీ సిద్ధు అంటుంది ఆవిడ. సారీ ఎందుకు గ్రాండ్మా అంటూ బయటికి వచ్చేస్తారు ముగ్గురు. ఇప్పుడేం చెప్పాలి? వచ్చిన వాళ్ళందరికీ ఏమని చెప్పాలి అని సారథి గారు, రాజేశ్వరి గారు, అనన్య ఆలోచిస్తుంటే సారథి గారు మహేధర్తో, ఇప్పుడు అనన్య పెళ్ళి ఆగిపోతే దానికి ఫ్యూచర్లో పెళ్ళి కాదు, అలాగే అందరూ దాన్ని తలా ఒక మాట అంటుంటే అది కూడా తట్టుకోలేక ఏదైనా చేసుకుంటేలా? ముఖ్యంగా నా పరువు కూడా పోతుంది. పరువు పోగొట్టుకుని నేను బతకలేను. అదేవిధంగా అనన్య కూడా ఇబ్బందుల్లో పడుతుంది. దానికంటే ఎవరితోనైనా పెళ్లి చేయడం బెటర్ కదా అంటారు సారథి. అంతా వింటున్న సిద్ధార్థ వాళ్ళ నాన్నని పక్కకి తీసుకెళ్ళి, నాన్న, నేను అనన్యని పెళ్లి చేసుకుంటాను అంటాడు. వాట్ అంటారు మహీధర్ గారు. ఎస్ డాడ్, నేను అనన్యని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అంటాడు సిద్ధార్థ. నీకేమైనా పిచ్చెక్కిందా? తను వరుణ్ణి ప్రేమించింది. నీకు అనన్య గురించి ఏం తెలుసు? అలా ఎలా చేసుకుంటావు అంటారు. ప్రేమించిన అతను పారిపోయాడు. అంకుల్ వేరే ఎవరో వెధవకిచ్చి పెళ్లి చేస్తా అంటున్నారు. నేను చేసుకుంటే తప్పేంటి అంటాడు సిద్ధార్థ. తప్పేం లేదు, కానీ నువ్వు తనని ప్రేమగా చూడగలవా? నువ్వేమో అమెరికా వెళ్ళిపోతాను అంటున్నావు. మీరిద్దరి దారులు వేరు, అభిప్రాయాలు వేరు. నువ్వు సీరియస్గా ఉంటావు, ఎక్కువగా ఆఫీస్ వర్క్ అంటావు, ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నావు. అనన్య అలా కాదు, చాలా సరదాగా అందరినీ కలుపుకుపోతూ ఉంటుంది. తను ఈవెంట్ మేనేజర్గా ఎక్కువ చేస్తూ ఉంటుంది. ఇండియా వదిలి రాను అంటుంది. నువ్వేమో తిరిగి కొద్ది రోజుల్లో అమెరికా వెళ్ళిపోతాను అంటున్నావు. మీరిద్దరి దారులు వేరు, ఆలోచనలు వేరు.
తను నీతో హ్యాపీగా లేకపోతే అంకుల్కి నాకు మధ్యలో గొడవలు వస్తాయి, వద్దు అంటారు మహేదర్ గారు. డాడ్, నేను అనన్యని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను, నేను అమెరికా వెళ్ళను సరేనా అంటాడు. మామ్ని అడిగి అప్పుడు డిసైడ్ చేసుకో అంటాడు మహీధర్. వెంటనే సిద్ధు వెళ్ళి మొత్తం ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సిద్ధు, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలకి తర్వాత బాధపడకూడదు. ఇప్పుడు ఏదో అనన్యని ఉద్ధరిస్తున్నాను అనుకుంటూ తనతో పెళ్ళి ఒప్పుకోకు అంటుంది ఈశ్వరి. మామ్, నేను తనెప్పటి నుండో ప్రేమిస్తున్నాను. మీరు తనని నాకు పరిచయం చేసినప్పుడే తన్ని ప్రేమించడం మొదలుపెట్టాను. తర్వాత ఎంతమంది అమ్మాయిల్ని చూసినా నాకు అనన్య మాత్రమే గుర్తొచ్చేది. ప్లీజ్ మా, అర్థం చేసుకో అంటాడు. కొన్ని కారణాల వల్ల నేను మీకు తనని ప్రేమిస్తున్నాను చెప్పలేకపోయాను. ఇప్పుడు అవకాశం వచ్చిందని చెప్తున్నానమ్మా అంటాడు సిద్ధార్థ. సిద్ధు, తను మీ నాన్నకి నాకు చాలా ఇష్టమైన అమ్మాయి. తన్ని నువ్వు బాగా చూసుకుంటాను అంటే నాకు అభ్యంతరం లేదు అంటుంది. మా మంచి అమ్మ అంటూ వాళ్ళ అమ్మని హక్ చేసుకుంటాడు సిద్ధార్థ. నువ్వు అన్నదానికి నేను ఓకే అన్నాను కాబట్టి మంచి అమ్మ అని, లేదంటే మంచమ్మ కాదు అంతేనా అంటారు ఆవిడ. లేదమ్మా, నువ్వెప్పటికీ మా మంచి అమ్మవే అంటూ బుగ్గను ముద్దు పెట్టి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఈశ్వరి గారు ఒప్పుకున్నారని. నాకు తెలుసు కదా, నువ్వేదనుకుంటే అది అవ్వాలని, నువ్వు అనుకున్నదే అవ్వాలి కదా అని మహీధర్ గారు సిద్ధార్థతో, తన కంట్లో నీళ్ళొస్తే మాత్రం నేను ఒప్పుకోను సరేనా, ఓకే క్యారియాన్ అంటూ సారథి గారితో, సిద్ధు మీ అనన్యని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అంటారు. మహీధర్ గారు అలా అనగానే ఆయన సిద్ధుతో, నువ్వు జోక్ చేయట్లేదు కదా అంటారు. అంకుల్, ఇలాంటి విషయాల్లో జోక్ చేస్తానా అంటాడు సిద్ధార్థ్. నువ్వు అనన్యని పెళ్లి చేసుకుని నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా తనని బాగా చూసుకుంటావు కదా అంటారు కన్నీళ్లతో సారథి గారు. అంకుల్, మీ అమ్మాయిని హ్యాపీగా చూసుకునే బాధ్యత నాది అంటాడు సిద్ధు. అయితే ఇంకా అంకుల్ ఏంటి, మామయ్య అని పిలువు అంటారు నవ్వుతూ. మరి మనందరికీ ఓకే, అసలు అనన్యని అడగాలిగా అంటారు మహీధర్ గారు. అన్నీ తెలుసుకున్న రాజేశ్వరి గారు, నేను అనన్యతో మాట్లాడతాను అంటూ అనన్య రూమ్లోకి వెళ్ళి, ఇంకా వరుణ్ రాడు అని తెలిసిపోయింది. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే మీ నాన్న ప్రాణాలతో ఉండడు. నీకు తెలుసు, పరువే ప్రాణం మీ నాన్నకి. ఇప్పుడు నీకు మేము పెళ్లి చేయాలి అని డిసైడ్ అయ్యాము అంటారు. ఇంత సడన్గా ఎవరో ముక్కు మొహం తెలియని వాడిని ఎలా చేసుకోవాలి అంటుంది అనన్య. ముక్కు మొహం తెలిసిన నీ లవర్ ఏం చేశాడు, పారిపోలేదా? నోరు మూసుకుని మహీధర్ అంకుల్ వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకో, ఇంకా ఏం మాట్లాడొద్దు, ఆ అబ్బాయి చాలా మంచివాడు అంటుంది రాజేశ్వరి. ఎప్పుడు చూసావేంటి మంచివాడు అని సర్టిఫికెట్ ఇస్తున్నావు అంటుంది అనన్య. అన్నం మొత్తం ఉడికిందో లేదో అని మొత్తం అన్నాన్ని చూడం కదా, ఒక్క మెతుకుని పట్టుకొని చూస్తాం. అలాగే సిద్ధు గురించి కూడా విన్నాను. అలాగే సిద్ధు మాట తీరు, పెద్దలంటే గౌరవం చూస్తుంటేనే తెలియటం లేదా ఎవరెలాంటి వాళ్ళో అంటుంది రాజేశ్వరి. కొద్దిసేపటికి వీళ్ళు మాట్లాడుతూ ఉండగా సారథి గారు అనన్య దగ్గరికి వస్తారు. నాన్న, బామ్మ ఏంటి సిద్ధార్థని పెళ్లి చేసుకోమంటుంది, నాకేం అర్థం కావట్లేదు, ప్లీజ్ నాన్న మీరైనా చెప్పండి బామ్మకి అంటుంది. బామ్మ చెప్పిన దాంట్లో కూడా తప్పు లేదు, సిద్ధార్థ చాలా మంచివాడు. ఇప్పటికిప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు వస్తారు, తర్వాత అయినా నీ పెళ్లి సమస్య అవుతుంది కదా అంటారు సారథి గారు. నాన్న, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారా? బామ్మకైతే నేనంటే ఇష్టం ఉండదు కాబట్టి అలా మాట్లాడింది, ఎప్పుడెప్పుడు ఇంట్లోంచి పంపించేద్దామా అని ఆలోచిస్తుంది కాబట్టి. మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి అంటుంది అనన్య. అవునే, నాకు నువ్వంటే ఇష్టం లేదు. ఆ రోజు మీ అమ్మ బదులు నువ్వు పోతే బాగుండేది. ఇప్పుడు ఇంకేం మాట్లాడొద్దు, నువ్వు నోరు మూసుకుని పెళ్లి చేసుకో అని చెప్పి ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెంటనే సారథి గారు అనన్యతో, నీకు బామ్మ మీద కోపం వస్తుంది కానీ తను నీ గురించే కదా, నీ జీవితం బాగుండాలనే కదా చెప్పింది, రెడీగా ఉండు, ముహూర్తం టైంకి సిద్ధార్థతో నీ పెళ్ళి గుర్తుపెట్టుకో అంటూ వెళ్ళిపోతారు. మీరందరూ ఇంకా డిసైడ్ చేసుకున్నాక నేను మాట్లాడేది ఏముంది, నా మాట ఎక్కడ నెగ్గుతుంది, ఏం చేస్తాను, ఇంకా ఆ సిద్ధుగాడినే పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటూ కొద్దిసేపు తనివి తీర ఏడ్చి తిరిగి వాష్రూమ్లోకి వెళ్ళి మరొక్కసారి ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ బ్యూటీషియన్తో మేకప్ చేయించుకుని కూర్చుంటుంది. భువన వచ్చి, ఏంటి అనన్య బాధపడుతున్నావా, ఏదైనా మన మంచికే అనుకో, అదే వరుణ్ కనుక పెళ్ళయ్యాక వెళ్ళిపోయి ఉంటే ఇంకా పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేది. మీ బామ్మ కూడా కరెక్ట్గా మాట్లాడినా నీ మంచి గురించే ఆలోచిస్తుంది. మీ అమ్మ పోవడంతో ఆవిడ బాధని ఇలా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుందంతే.
నువ్వేం మనసులో పెట్టుకోకు అని టైం అవుతూ ఉండటంతో గౌరీ పూజకి అనన్యని కూర్చోబెడతారు. అసలే వరుణ్ వాళ్ళు ఎక్కడికి పారిపోయారో తెలియక మనసుని మెలిపెట్టినట్టు అవుతుంటే ఈ పెళ్ళి ఆగకుండా అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ మహీధర్ గారు వాళ్ళ అబ్బాయితో పెళ్లి జరిపించబోతున్నారు అని తెలియగానే పిచ్చెక్కుతుందేమో అనిపించింది వరుణ్. ఇదంతా నీ వల్లే, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు వరుణ్ అనుకుంటూ మనసులో అగ్నిపర్వతాలు పేలుతున్నట్టుగా అనిపిస్తుంటే బాధపడుతూ ఉంటుంది. నాకు ఒక డౌట్ వస్తుంది, ప్రేమించిన వాడే మోసం చేసి వెళ్ళిపోయాడు. అసలు మహి అంకుల్ వాళ్ళ అబ్బాయి నన్నెందుకు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది అనన్య. తండ్రి మొహం మాత్రం ఈ పరిస్థితుల్లో ఇంతకన్నా ఏమీ చేయలేను అన్నట్లుగా ఉండటంతో ఏం మాట్లాడకుండా వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చుంటుంది. తర్వాత వేద మంత్రాల మధ్యలో పెళ్లి కొడుకుతో పెళ్లి తంతు చేయిస్తూ ఉంటారు. కొద్దిసేపటికి పెళ్లి కూతుర్ని తీసుకొని వచ్చి సిద్ధు ఎదురుగా అనన్యని కూర్చోబెట్టి ముహూర్తం టైంకి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. తర్వాత తెర తీయడంతో పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోమంటారు పంతులు గారు. సిద్ధార్థ హ్యాపీగా అనన్యని చూస్తాడు. అనన్య అసలు సిద్ధార్థ వైపు చూడదు. పంతులు గారు అనన్యతో, అమ్మా నువ్వు కూడా నీ భర్తని ఈ ముహూర్తం టైంలోనే చూస్తే చాలా మంచిది, మీరిద్దరి దాంపత్యం చక్కగా ఉంటుంది అంటారు. పంతులు గారు చెప్పడంతో తప్పక అప్పుడు ఒకసారి తలెత్తి సిద్ధార్థ వైపు చూస్తుంది అనన్య. సిద్ధు అనన్య తనని చూడగానే కళ్ళతోటే నవ్వుతాడు. తర్వాత వెంటనే తలదించుకొని కిందికి చూస్తూ ఉంటుంది అనన్య. వేద మంత్రాల సాక్షిగా బంధువులందరి దీవెనల మధ్య అనన్య మెడలో 3 ముళ్ళు వేస్తాడు సిద్ధార్థ. పెళ్లి తంతు ముగియగానే పెద్దవాళ్ళందరి కాళ్ళకి నమస్కారం చేసి అందరి దగ్గర కొత్త జంట ఆశీర్వాదాలు తీసుకుని సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కారు దగ్గరికి వస్తారు. చిరాగ్గా వెళ్ళి కారు కానుకొని నిలబడింది అనన్య. చూడు బాబు, వరుణ్ వాళ్ళు మోసం చేయడంతో అనన్య మనసు గాయపడి ఉంటుంది. ఆ బాధలో, ఆ ఫ్రస్ట్రేషన్లో నిన్నేమైనా ఇబ్బంది పెట్టినా కొద్ది రోజులు సర్దుకో బాబు, తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది అని సిద్ధార్థకి చెప్పి, రే మహి, మీరు మంచి మనసుతో నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకున్నారు, నేనేం చేసినా మీ రుణం తీర్చుకోలేనురా అంటారు సారథి గారు మహీధర్ గారితో. మన మధ్యలో రుణాలేంట్రా, నా కొడుకు చేసుకుంటా అన్నాడు కాబట్టి నేను కూడా చేయగలిచాను, వాడు చేసుకోనంటే నేను మాత్రం చేయగలిగేదేముంది, నువ్వేం మనసులో పెట్టుకోకు, అంతా హ్యాపీగా ఉంటుంది, అనన్య ఇంకా మీ అమ్మాయి కాదు మా అమ్మాయి అనుకో అంటారు మహీధర్ గారు. రాజేశ్వర్ గారు వచ్చి ఈశ్వరితో, చాలా థ్యాంక్స్ అమ్మా, నా మనవరాల్ని మీ కోడలుగా చేసుకున్నందుకు అంటారు. మీరు పెద్దవారు, దయచేసి అలా మాట్లాడకండి అని ఈశ్వరి అనడంతో బామ్మగారు, సిద్ధు అనన్య ఏదైనా అన్నా కూడా మనసులో పెట్టుకోకు, కొద్ది రోజులు అంటూ బతిమాలుతున్నట్టుగా ఆవిడ అనడంతో, అదేంటి బామ్మ, మీరంతా ఇంత బాధపడుతున్నారు, నేను అన్నిటికీ ఒప్పుకునే కదా పెళ్లి చేసుకున్నాను, మీరు ఈ విషయంలో ఏం కంగారు పడకండి, అనన్య బాధ్యత నాది, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి కార్ దగ్గరికి వచ్చేసరికి అనన్య చిరాగ్గా మొహం పెట్టి కార్ దగ్గర నించున్నదల్లా బ్యాక్ సీట్లో కూర్చుంటుంది. సారథి, భువన అందరూ కూడా వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పి అనన్య సామాన్ కారు డిక్కీలో పెడతారు. అనన్య వీళ్ళెవరితో తనకి సంబంధం లేదన్నట్టు కారు విండో నుండి బయటికి చూస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళందరికీ బాయ్ చెప్పి సిద్ధు వాళ్ళు వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు. ఈ రోజుకి ఈ కథ ఇంతేనండి. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథలోని నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.